హాయ్ అండి, ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో నేర్చుకుందాం. ఇది నడుము కొలత, ఈ బ్లౌజ్ని నడుము కొలత ఆధారంగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుందామో తెలుసుకుందాం. ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనం నడుము కొలత కొలుచుకోవాలి. ఈ కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉక్సుల పట్టి వరకు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. చూడండి, 34 వచ్చింది, 34 ఇంచెస్ వచ్చింది. ఇందులో మనం ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం. 34 ఇంచెస్లో సాఫ్ చేసుకోవాలి. 34లో రెండవ భాగం అంటే 17 వచ్చిందండి. 17లో ఇది డబుల్ ఫోల్డ్ చేస్తాం కదండి, 2 మడతల మీద. 17లో ఆ సగం రెండో భాగం 7.5 ఇంచులు, సారీ 8.5 ఇంచులు. 8.5కి ఒక మార్క్ చేసుకుందాం. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఓకే చేస్తాం. ఇప్పుడు బ్యాక్ పొడవు ఎంతో చూసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి నడుము కింద వరకు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. 13.5 వచ్చింది, 13.5 వచ్చింది. దీనికి వాళ్ళేమో ఒక 1/2 ఇంచు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు. 14 ఇంచెస్ పడుతున్నాను. 14 ఇంచెస్కి ఖర్చుకి 1 ఇంచు కలిపి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. 15 ఇంచులు మార్క్ చేసుకుందాం. 15 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ షోల్డర్, ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. ఎవరికైనా షోల్డర్ 5.5 పెట్టవచ్చు. 5.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే చెంక డౌన్ కూడా 5.5 ఇంచులండి. దీన్ని కరువు తీసుకోవాలి చెంక రౌండ్కి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత తెలుసుకుందాం. ఇప్పుడు నడుము ఎంత వచ్చిందంటే 8.5 ఇంచెస్ నడుము వచ్చింది. ఎక్స్ట్రా 1 ఇంచు కలుపుకున్నాం కదా డాట్స్ కోసం. ఈ ఎంతవరకు కలుపుకున్నా టోటల్ లెంత్ 9.5. ఈ 9.5 ఇక్కడ ఎంత వచ్చిందో బాడీ లూజ్ కూడా అంతే సరిపోతుంది, 9.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఈ నెక్ వైపు ఎంత పెట్టుకుందాం చూద్దాం. నెక్ వైపు అండి 2.5 ఇంచెస్ అయితే షోల్డర్ అది కిందకి జారకుండా ఉంటుంది. 2.5 ఇంచెస్ పెట్టుకుందాం. బ్యాక్ నెక్ ఎంత ఉంటుందో చూసుకుందాం. బ్యాక్ నెక్ కూడా చూడండి, ఈ షోల్డర్ టు ఇది చూసుకొని కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని, ఈ నడుము భాగం ఉంది కదా, ఈ కింద పార్ట్ నుంచి మనం బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇదిగోండి ఇలా పెట్టుకుని కూడా మనకు బ్యాక్ నెక్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇక్కడికి వచ్చింది బ్యాక్ నెక్. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 1/2 ఇంచు ఖర్చులో పోతుంది. అప్పుడు మనకు కరెక్ట్ నెక్ ఎంత వస్తుందో అంతే సరిపోతుంది. ఇక్కడ మార్క్ చేసుకుందాము. వాళ్ళు ఒక 1/2 ఇంచు డౌన్ చేయమన్నారు, అందుకే అండి నేను 9.5. చూడండి ఎంతవరకు వచ్చిందో కొలుద్దాం. 9.5 వచ్చింది. చూడండి ఇంతవరకు వచ్చింది. ఖర్చులో పోతుంది కదండి, అప్పుడు డౌన్ అవుతుంది. 9.5 ఇంచెస్ మార్క్ చేసుకొని బాక్స్ గీసుకోవాలి. ఈ మనకి డ్రాప్ అనేది, ఈ లోత్ అనేది మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఒక్కొక్కరికి వెడల్పు తక్కువ కావాలి, ఒక్కొక్కరికి బ్రాడ్ అనేది బాగా ఎక్కువగా కావాలి. వీళ్ళకి అంత వద్దన్నారు, నార్మల్గా పెట్టమన్నారు. అందుకని 1/4 తక్కువ 3 ఇంచెస్ పెట్టాను. బ్రాడ్ అయితే ఇది ఎక్కువ రాదు, 3 ఇంచెస్, 3 కన్నా ఎక్కువ అంటే బ్రాడ్ వస్తుంది. చూడండి, దీనికి కూడా బాక్స్ గీసుకోవాలి. గీసుకొని ఈ రౌండ్ అనేది ఇలాగా కరువు తిరగాలి. ఓకే, ఇప్పుడు 9.5 పెట్టాం కదండి చెస్ట్ లూజు, బాడీ లూజు 9.5. ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, కట్ చేసుకుందాం.
చూడండి, కట్ చేసినప్పుడు కూడా ఈ రౌండ్ అనేది చాలా చక్కగా కర్వ్ తిరిగినట్టు చాలా నీట్గా రౌండ్ షేప్ అనేది బాగా రావాలి. చూడండి, ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. పీస్ జరగకుండా మనం అటు ఇటు కదలకుండా చుట్టూ తిరగడం పీసుని తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. తర్వాత వచ్చిన పీస్లో మనం ఫ్రంట్ తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అనేది మనం హ్యాండ్స్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, హ్యాండ్స్ ఫోల్డింగ్కి 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, బ్లౌజ్ ఇక్కడ ఇలా పెట్టుకున్నా పర్లేదు, లేదంటే టేప్తో కొలుచుకున్నా కూడా పర్వాలేదండి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. బ్లౌజ్ కూడా ఎంత వచ్చింది, 1/2 ఇంచ్ ఖర్చుకి ఎంత వచ్చిందో చూద్దాం. పావు తక్కువ 6 ఇంచెస్ పొడవు వచ్చిందండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అంటే 6.25. ఇటువైపు కూడా మనం 6.25కి ఈ లైన్ గీసాం కదండి, ఫోల్డింగ్ వదిలేసి చూడాలి 6.25. ఇక్కడ నుంచి పెద్ద సైజు, చిన్న సైజు వాళ్ళకైతే 2.5 చంక డౌన్ సరిపోతుందండి. లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్. నేనైతే వీళ్ళకి 2.5 పెట్టాను. ఈ 2.5కి స్కేల్తో మార్క్ చేసుకుందాం. ఈ 2.5 పెట్టుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మనకు లెంత్ ఎంత ఉందో అక్కడ నుంచి ఇలాగ రౌండ్ షేప్ తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మనం మార్కింగ్ చేసిన దాన్ని బట్టి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్కి నాట్ పెట్టుకోవాలండి. వీళ్ళకి చంక రౌండ్ ఎంత ఉందో చూద్దామండి. అంటే చంక ముక్కలు పడితే లేదో మనం కట్ చేసుకోవాలి కదా, చూద్దాం. చూసారా, వాళ్ళకి ఇక్కడ ఖర్చు ఇక్కడ ఉందండి, స్టిచ్ అనేది ఇక్కడ ఉంది. చూసారా, ఇంతవరకు ఉంది. ఇది ఖర్చుకు సరిపోతుంది. ఓకే, దీనికి చంక ముక్కలు అయితే అవసరం లేదు. హ్యాండ్ కూడా ఎంత వచ్చిందో చూద్దామండి. చూసారా, ఇక్కడికి వచ్చింది. ఒక 2 ఇంచెస్ ఖర్చుకి ఉంచుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి మనం మిగతా పీస్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయిపోయిందండి. ఇక్కడ మనం ఎంతకైతే మనం 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫోల్డింగ్ హ్యాండ్స్ ఫోల్డింగ్కి ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 బ్యాక్కి ఫ్రంట్కి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది. చూడండి, నేను పీస్తోనే 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేశాను. ఈ ఎలాగైతే ఈ షేప్ ఉందో సేమ్ దాని ప్రకారం మనం మార్క్ చేసుకోవాలి.
తీసుకోవాలి కదండి, అందుకనే 5 వరకు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలాగ ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ కూడా మనకి ఎంత షేప్ కావాలో అంత తీసుకున్నాం. ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, ఈ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ జాయింట్ అక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఎంతవరకు ఉందో, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఈ పీస్ అనేది పెట్టుకొని చూడండి, ఎగ్జాక్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ షేప్ అనేది అలా డ్రా చేసుకోవాలి. చూసారా? ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. చూడండి, ఫ్రంట్ నెక్ ఇక్కడికి వచ్చింది మార్కింగ్. ఓకేనండి, ఇది ఎలా ఉందో అలా తీసాం కదా, డ్రాయింగ్ తీసుకున్నాము. ఈ పార్ట్ అనేది తీసుకున్నాం, బ్యాక్ తీసేద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం ఎలాగో ఏంటైనా చూద్దామండి. ఉక్సుల వైపు చూడాలి, ఆది బ్లౌజ్ ఉక్సుల వైపు నుంచి చూడాలి. ఈ నెక్ నుంచి ఎంత ఉందో చూడాలండి. చూడండి, ఈ నెక్ పై నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడ జాయింట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ నెక్ వరకు ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి. 4 ఇంచెస్ వచ్చింది, చూసారా? 4 ఇంచెస్. ఈ నెక్ డౌన్ నుంచి మనం 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ డాట్ ఖర్చుకి 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, టోటల్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పొడవు అనేది ఎంత ఉందో చూడాలి. ఆది బ్లౌజ్ ఫ్రంట్ పొడవు ఎంత ఉందో మనం చూడాలి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చూసారా? ఇక్కడికి నెక్స్ట్ ఈ చంక వైపుని కూడా కొలుచుకోవాలండి. షేప్ బెల్ట్కి ఎంతవరకు వచ్చింది అనేది చూడండి. ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఉంది కదండి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో మనం చూడాలి. ఇదిగోండి 6.5 ఇంచెస్ వచ్చింది. ఒక 1/2 ఇంచు కింద ఇక్కడ చంక వైపు ఖర్చు, ఇక్కడ షేప్ బెల్ట్ ఖర్చు 1/2 ఇంచు 1/2 ఇంచు కదా, 7 ఇంచెస్ పెట్టుకుందాం. చూడండి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్కి ఇక్కడ ఒక 5 ఇంచెస్, ఇక్కడ మనకి టోటల్ లెంత్ వచ్చింది కదా, మార్క్ చేసుకున్నాం కదండి. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా? నేను పీస్ అటుగా పెట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం ఈ 7 ఇంచెస్ నుంచి మనకు చూసారా, మనం 2 ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ పెట్టాము. అలా చేసి ఇదిగోండి మన ఆ మార్కింగ్ కూడా మీకు కనిపిస్తుంది. ఈ 7 ఇంచెస్ నుంచి మనకి టోటల్ పొడవు ఎంత వచ్చిందో ఫ్రంట్ది, ఆ పార్ట్ నుంచి దీనికి ఇలాగా ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ మార్కింగ్కి ఇలాగ రౌండ్ కర్వ్ తీసుకోవాలి. నెక్ అనేది ఇగోండి మనం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి కదండి. ఇగోండి మనకి బ్యాక్ అయితే ఇంత వచ్చింది. ఇగోండి ఇది ఈ పీస్ సరిగ్గా దానికి ఇంకొంచెం మనం లోతు తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఫ్రంట్ చూడండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూడండి, మనం ఎలాగైతే పెట్టామో డ్రా చేసామో ఆ మార్కింగ్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలి. చూసారా ఏ షేప్ అయితే వచ్చి గీసామో దాని ప్రకారమే. ఓకే, ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకుందామండి. ఈ పీస్లో ఇక్కడ షేప్ బెల్ట్ అనేది తీసుకుందాము. కాజాల పై నుంచి కాజాల పట్టి వైపు నుంచి మనం షేప్ బెల్ట్ కొలుచుకుందామండి, సరిపోతుంది. మనం మార్క్ చేసుకున్నాం.
ఉక్సుల వైపు నుంచి మనం చూద్దామండి. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కొనేసి ఇక్కడికి వచ్చింది కదండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, అలాగే ఇక్కడ ఇటువైపు కూడా మనకి ఎంత కావాలి, ఒక పావు ఇంచ్ ఖర్చుకి ఇటు ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని ఈ లెంత్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. మరి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, 4 ముక్కలు షేప్ బెల్ట్లు వస్తాయండి. అదే లైనింగ్ అయితే 2 సరిపోతుంది, ఎందుకంటే పైన ఒక పీస్ వస్తుంది కదా, అవి 2. ఇది ఒకటే పీస్ కాబట్టి 4 పీసులు ఇది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నడుము బెల్ట్కి ముక్క తీసుకుందాం. ఈ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఉన్న పీస్లోనే నడుము బెల్ట్ కట్ చేసుకుందాం. ఇవ్వండి, నడుము బెల్ట్కి 2 పీసులు సరిపోతున్నాయి. నెక్స్ట్ ఉన్నది మనం నెక్కి పీస్ కావాలి కదండి, క్రాస్ పీస్ కట్ చేయాలి. ఇవ్వండి, పీస్లో క్రాస్ పీస్ తీసుకున్నాను. మనకి నెక్కి ఎంత పీస్ అవసరమో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు నడుము కొలత ఆధారంగా మీరు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నారు కదా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.